నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంపై తిరుగుబాటు రాజీనామా అనంతరం బంగ్లాదేశ్లో అస్థిరత అశాంతి నెలకొంది. చాలా ప్రాంతాలలో హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. చాలా మంది ఆ అమ్మాయిల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా వస్తున్న సోషల్ మీడియా వీడియోలు కలవరానికి గురిచేస్తూనే ఉన్నాయి. దేవాలయాలపై సైతం అల్లరి ముక్కల దాడులకు తెగబడుతూనే ఉన్నారు, దోచుకుంటున్నారు. ఈ క్రమంలో దాడులకు వ్యతిరేకంగా ఆదివారం వేలాది మంది నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వచ్చి మైనారిటీలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా భద్రత కల్పించడంలో విఫలమైనందుకు హిందూ సమాజానికి తాత్కాలిక ప్రభుత్వంలోని హోం వ్యవహారాల సలహాదారి బ్రిగేడియర్ జనరల్ ఎం సఖావత్ హుసేన్ క్షమాపణలు చెప్పారు. హిందూ మైనారిటీలను రక్షించడం ముస్లిం మెజారిటీ కర్తవ్యమని, ఈ బాధ్యతలో వైఫల్యాన్ని అంగీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే హిందూ సమాజానికి ఇక ముందు తగు రక్షణ కల్పించగలమని ఆయన హామీ ఇచ్చారు. మైనారిటీలను రక్షించడం మెజారిటీ సమాజానికి అత్యంత కర్తవ్యమని తాము ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. అలా చేయకుండా మసీదులో నమాజ్ చేయడంలో బిజీగా ఉంటే వారు ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హుస్సేన్ స్పష్టం చేశారు. భద్రత కల్పించేందుకు మైనారిటీలను రక్షించడం తమ మతంలో భాగమని ఆయన తెలిపారు. దేశమంతా అశాంతిలో ఉందని, పోలీసులు సైతం మంచి స్థితిలో లేరని చెప్పారు. సఖావత్ మాట్లాడుతూ, మా మైనారిటీ సోదరులను రక్షించడం మెజారిటీ కమ్యూనిటీ అత్యంత ముఖ్యమైన కర్తవ్యమని మేము ఆదేశించాం. అలా చేయకుంటే భద్రత కల్పించడంలో ఎందుకు విఫలమయ్యారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇక మైనారిటీలను కాపాడుకోవడం కూడా మన మతంలో భాగమే. నేను నా మైనారిటీ సోదరులకు క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పారు. ఈ కొత్త రాగం కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది. కాబట్టి వారిని రక్షించాలని తాను సమాజాన్ని కోరుతున్నానని చెప్పారు. మైనారిటీలు సొంత సోదరుల లాంటి వారేనని, తామంతా కలిసే పెరిగామని ఆయన స్పష్టం చేసి తేల్చి చెప్పారు. ఇప్పుడు గుర్తొచ్చింది, ఇంత మారణకాండ జరిగిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత సినిమాల్లో చూపించినట్టు చివరిగా వచ్చి పోలీసులు అరెస్ట్ అంటారు చూడు, అట్లుంది తతంగం. ఇక మైనారిటీ మతాల ప్రతినిధులతో తాత్కాలిక ప్రభుత్వ అధినేత మొహమ్మద్ యూనుస్ మంగళవారం సమావేశం జరపనున్నారు. వారి సమస్యలు తెలుసుకొని వారి రక్షణకు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కాగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వానికి గతంలో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధించే ఆలోచన లేదని సఖావత్ హుసేన్ స్పష్టం చేశారు. ఆ పార్టీ బంగ్లాదేశ్ కి పార్టీ అని, అనేక సహకారాలు బంగ్లాదేశ్ కి అందించింది అని గుర్తు చేశారు. మేము దాన్ని అంగీకరిస్తున్నామని, సమయం వచ్చినప్పుడు ఆ పార్టీ ఎన్నికల్లో పాల్గొనాలని కోరుతున్నామని ఆయన తెలియజేశారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఇక్కడ మీడియాని, సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్న కుహానా శక్తులు సమాధానం చెప్పాలి. ఏమయ్యా ఆడ జరిగేదానికి హిందూ ముస్లిం అని తీసుకురావడానికి ఏం సంబంధం? హిందువుల మీద ఎక్కడ జరుగుతోంది అనుకుంటూ ఇద్దరు ముగ్గురు సోషల్ మీడియాలో హిందువుల మీద, హిందూ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలను, దమనకాండను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేసిండ్రు. ఏం చెప్తారు? ఇప్పుడు ఆ దేశం వాళ్ళే క్షమాపణ చెప్తున్నారు. ఎస్, హిందువుల మీద జరిగింది అంటారు. ఇప్పుడు ఏ నోరు పెట్టుకొని మాట్లాడతారు? అసలు అలాంటి వాళ్ళ వీడియోలు, అలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఏమనాలి? ఈ దేశంలో వండుకుంటూ ఈ దేశ వ్యతిరేకుల్ని పెంచి పోషిస్తూ చూస్తున్న వీక్షకులను ఏమనాలి? ఇంత జాతీయవాదం కోసం జనాల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్న మాలాంటి ఛానల్స్కి ఎలాంటి ఏమంటారు వీక్షణ ఎంత తక్కువగా ఉంటుందో, అలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేసే వాళ్ళకు వీక్షణ అంత ఎక్కువగా ఉంటుంది. నేను చూసిన ఇద్దరిని, ఒక అతను, ఒక ఆమె. అసలు అక్కడ జరుగుతుంటే ఇదొక మత విద్వేషాలుగా, మతాల మధ్య జరిగిన చిచ్చుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది అని. ఎస్, అక్కడ జరిగింది అదే. హిందువుల మీద ఊచకోత, దేవాలయాల మీద దాడులు, ఆడపిల్లల మీద అత్యాచారాలు. ఇది నేను చెప్తుంది కాదు, లేకపోతే మీరు అనుకుంటున్నట్టు కొంతమందో మోదీయో చెప్తోంది కాదు. ఆ దేశం బంగ్లాదేశ్లో ఏర్పడిన ప్రభుత్వమే క్షమాపణ చెప్తోంది. ఇకనైనా మారండి. వాళ్ళకి, హిందువులకు క్షమాపణ చెప్పాలి అని వచ్చిన బుద్ధి మీకు ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దాం. అలాంటి బుద్ధి ఇవ్వాలని ఆ పరమేశ్వరుని, రాముల వారిని కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన అవర్ వాయిస్ తరపు నుంచి 15వ తారీఖు సాయంత్రం 4:30 ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా బలవ్వాల్సింది హిందువులు, అలాగే మహిళలేనా? బంగ్లాదేశ్లో విద్యార్థి ముసుగులో జరుగుతోంది ఏంటి? అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? హసీనా మాటల ఆంతర్యం ఏంటి? ప్రపంచంలో చాలా ముస్లిం దేశాలున్నా హసీనా లాంటి ఒక ముస్లిం మహిళ ఇండియాలోనే ఎందుకు తలదాచుకోవాల్సి వచ్చింది? అసలు
ఇస్లాంలో మహిళలకున్న ప్రాధాన్యత ఏంటి, అసలు ఇస్లాంలో మహిళల గురించి ఏం చెప్పారు, ఇలాంటివన్నీ మేధావులతో కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 4:30 నుంచి మన ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకోవాలి అంటే యాజ్ యూజువల్ గా 8328500576 నెంబర్కి కాల్ చేయండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి సపోర్ట్ వల్లే ఈ రోజు ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్స్కి వెళ్ళింది. ఇంకా మీ ఆదరణ చేయూత ఈ విధంగానే ఉండాలి. మళ్ళీ ఇంకొక చిన్న విజ్ఞప్తి, ప్రతిరోజు చెప్పేదే కానీ ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ఆర్థికంగా మన ఛానల్ చాలా 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 వెనుకబడి ఉంది. మేము ఏం చేయాలన్నా అడుగు ముందుకు వేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలవగలుగుతున్నాం. జాతీయవాదాన్ని ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీ అందరి ధైర్యం కొండంత అయితే ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సినంత ఆర్థిక చేయూత లేక మాత్రం చాలా సతమతం అవుతున్నా. ఎక్విప్మెంట్ నుంచి మొదలు పెడితే చిన్న ఆఫీస్ దాకా ఏదీ లేదు. కొన్ని కార్యక్రమాలు లేట్ అవ్వడానికి రీజన్ కూడా కరెక్ట్ ఎక్విప్మెంట్ లేకపోవడం, మన దగ్గర కరెక్ట్గా రిక్రూట్మెంట్ లేకపోవడం, అలాగే ఒక ఆఫీస్ స్పేస్ అనేది లేకపోవడం. వీటి కోసం చాలా 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 పోరాటం చేస్తున్నా. ఈ పోరాటంలో కూడా మీ అందరూ మద్దతు ఇవ్వండి. మీరందరూ తలుచుకుంటే నా పోరాటంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా మీ చేయూత ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆర్ వాయిస్ ఛానల్కి చాలా అవసరం. ఆర్థికంగా సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అది అర్థం కాని వారి కోసమే స్క్రీన్ మీద అకౌంట్ నెంబర్స్తో పాటు గూగుల్ పే, ఫోన్పే డీటెయిల్స్ కూడా ఇచ్చాము. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఛానల్ అభివృద్ధికి ఉపయోగించడంతో పాటు ఇచ్చిన మాట ప్రకారం జాతీయవాదాన్ని జనాల్లోకి తీసుకెళ్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక వారధిలా ఉంటూ ప్రజల సమస్యను ప్రభుత్వానికి అందించే మీ అందరి గొంతుకగా మారతానని మాటిస్తున్నాను. జై భారత్.